హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ పేపర్ను మనం పరిశీలిస్తే ఎలా ఉందంటే, మధ్య రకంగా కొన్ని ప్రశ్నలు, కాన్సెప్ట్ ఓరియంటేషన్, డెప్త్గా మరికొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రణాళికబద్ధంగా ఒక సంవత్సర కాలము చాలా డెప్త్గా అధ్యయనం చేస్తే తప్ప ఈ పేపర్ చేయడానికి వీల్లేదు. ఇక నెక్స్ట్ రాబోయే టీజీపీఎస్సీ నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఏవైనా కూడా ఇదే స్టాండర్డ్లో ఉండడం జరుగుతుందని కూడా మనకు కొత్త టీజీపీఎస్సీ చైర్మన్ కూడా వివరించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుండే లాంగ్ ప్రిపరేషను, ఎవరైతే జాబ్ రాదు అని అనుమానం ఉంటుందో వాళ్ళందరూ ఇప్పటి నుండి లాంగ్ ప్రిపరేషన్ పెట్టండి, కొనసాగించండి. ఇదే స్థాయిలో డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం మీరు ఆఫ్లైన్కు క్లాసులకు ప్రాధాన్యత ఇవ్వండి. వీలుగానులు మాత్రమే ఆన్లైన్ క్లాసులకు చదువుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ క్రింది గ్రంథములను వాటిని వ్రాసిన వారి పేర్లతో జతపరచము. ఏ పాదుషానామా, బి హుమాయూన్ నామా, సి అలంగీర్ నామా, డి అక్బర్ నామా. ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. పాదుషా నామా రాసింది అబ్దుల్ హమీద్ లహరి, హుమాయూన్ నామా రాసింది గుల్బదన్ బేగం, అలంగీర్ నామా రాసింది మొహమ్మద్ కోజిం, అక్బర్ నామా రాసింది అబుల్ ఫజల్. ఇందులో మనకు ఆప్షన్లో రైట్ ఆన్సర్ 1, A4, P5, C1, D2. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, క్రింద ఇవ్వబడిన సంస్కర్తలలో ఎవరు రెహ్నుమాయ్ మజ్దయిన్ సభ అనే మత సంఘాన్ని స్థాపించిన వారిలో లేరు? అంటే ఇది రెహమాన్ మజ్దయిన్ అనే ఒక సభను స్థాపించారు. ఆ సభకు సంబంధం లేని వారిని గుర్తించమన్నాడు. సంబంధం ఉన్నవారు మనకు తెలిసిపోతుంది. ఇందులో ఉన్న ఆప్షన్లో నంబర్ 1 సంబంధం లేనివారు. ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ సంబంధం లేనివారు కాబట్టి నంబర్ 1 సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇది మనకు రైట్ ఆన్సర్. సంబంధం ఉన్నవారు 2 SS బెంగాలీ, 3 దాదాబాయి నౌరోజీ, 4th 1 ఫుర్దంజీ నౌరోజీ. ఈ 3 సరైనవే, కానీ మనకు రైట్ ఆన్సర్ మాత్రం 1 ఇక్కడ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, మరో క్వశ్చను, పంతొమ్మిది 1941లో సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థను గుర్తించండి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఉన్నది ఉన్నట్లుగా ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 3లో కూడా ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకు సెకండ్ వన్ రైట్ ఆన్సర్ విజ్ఞాన వర్ధని పరిషత్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇది కూడా గ్రూప్ 3లో రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ క్రింది ప్రతిపాదనను పరిగణించము. ఏ 18వ శతాబ్దం అర్ధ భాగంలో రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బి ఆయన ఈ ప్రాంతాన్ని నిర్మల్ రాజధానిగా స్వతంత్రంగా పరిపాలించాడు. సి వారి పట్ల బ్రిటిష్ చాలా కఠినంగా వ్యవహరించి రాంజీ గోండుతో పాటు 1000 మందిని నిర్మల్ సమీపంలో వద్ద మర్రి చెట్టు గురిదీశారు. ఇది 1000 ఉర్రల మరిగా పిలువబడింది. డి కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ అని నినాదం ఇచ్చాడు. ఇందులో మనకు ఆప్షన్లలో సరైనవి ఏంటి అని అంటే, ఇందులో మనకు BCD అండి. 4th 1 రైట్ ఆన్సర్ BCD. ఏ అనేది కాదు. 19వ శతాబ్దంలో ఇది రామ్జీ గోండు నాయకత్వంలో తెగలంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇక్కడ 18వ శతాబ్దం అర్ధభాగం అన్నాడు. యాజ్ దిస్ క్వశ్చన్ గతంలో కూడా గ్రూప్ 3లో ఇది రైట్ ఆన్సర్ ఏంటంటే BCD, 4th 1 ఆన్సర్. నెక్స్ట్ వన్, మరో క్వశ్చను, భాగమతి మరియు మొహమ్మద్ కులీ కుతుబ్ షా గాథను పద్య రూపంలో ముల్లా వజీహి రచించాడు. ఈ పద్యాన్ని ఏమంటారు? ఏ 1 బసంత్, 2 కులియత్, 3 తాండ్కల, 4th 1 కుతుబ్ ముస్తారి. 4th 1 రైట్ ఆన్సరు కుతుబ్ ముస్తారి. నేను క్లాసులు చెప్పినప్పుడు అనేక సార్లు నొక్కి పక్కా నుంచి చెప్పాను. మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ప్రేమ వృత్తాంతం మీద ఏ రచయితలు, ఏ విదేశీ యాత్రికులు ఏమన్నారో స్టేట్మెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి.
వారి ప్రేమ వృత్తాంతంపై వచ్చిన గ్రంథాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా ఎన్నోసార్లు వీరిపైన అడగడం అని చెప్పాను, ఇందులో కూడా ఇప్పుడు రావడం జరిగింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్, క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? సూరిటి అప్పయ్య. ఇది చాలా సార్లు అడిగారు ఇది కూడా. నెక్స్ట్ వన్ క్వశ్చన్, భారత్లో విలీన ఉద్యమానికి సంబంధించి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేక సరిహద్దు శిబిరాలు నిర్వహించింది. క్రింద ఇవ్వబడిన సరిహద్దు శిబిరాలు వాటిని నిర్వహించిన నాయకులను గుర్తించి మరియు వాటిని జతపరచుము. చాందా శిబిరము, బల్లార్షా శిబిరము, సిరివంచా శిబిరము, రేపాల శిబిరము. అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొన్ని ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని కొన్ని ప్రాంతాలకు కొంతమంది నాయకత్వాన్ని కొన్ని ప్రాంతాలకు నాయకత్వం వహించారు. ఆ నాయకుల పేర్లు ప్రాంతానికి నాయకత్వం వహించిన నాయకుల పేర్లను జతపరచమన్నాడు. చాలా సింపుల్. ఇక్కడ విషయం ఏంటంటే చందా శిబిరము అసలు యాక్చువల్గా ఇందులో కేవి నరసింహారావు ఉన్నది, కానీ పివి నరసింహారావు అండి. మనకు ప్రింట్ తప్పబడ్డది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏ చందా శిబిరానికి మనకు థర్డ్ వన్ ఏకు పివి నరసింహారావు, ఇందులో మనకు కేవి నరసింహారావు అని పడడం జరిగింది. తరువాత బల్లార్షా కేవి కేశవులండి, సిరివంచ శ్రీరాములు, రేపాల కోదాటి నారాయణరావు. మనకు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ A3 B1 C4 D2. నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే విష్ణు కుండిలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఏ విష్ణు కుండినుల కులదైవము శ్రీపర్వత స్వామి. బి వైదిక మతాన్ని గాఢంగా అనుసరించిన వీరు బౌద్ధ మరియు జైన మతం వారిని వేధింపులకు గురి చేశారు. సి వీరు ఘటిక వైదిక పాఠశాలను స్థాపించి అక్షరాస్యత వ్యాప్తికి గణనీయమైన సహకారం అందించారు. డి కేసరి అంటే సింహము విష్ణు కుండినుల చీనము. ఇందులో మనకు రైట్ ఆన్సరు ACD. ఇందులో రాంగ్ ఏంటిది అని అంటే ఇందులో మనకు సరైన అన్నాడు కాబట్టి ఏ సరైనదే, సి సరైనదే, డి సరైనదే, బి మాత్రమే సరికానది. రైట్ ఆన్సర్ ఏంది మనకి ఇందులో ఫోర్త్ వన్ ACD. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. అనేక సార్లు అడిగారు ఇక్కడ. దక్షిణ భారతవనంలోనే మొట్టమొదటిసారిగా హిందూ పాఠశాల అనబడినటువంటి ఘటికలు లేదా ఘటిక స్థానాలను ఏ రాజవంశ కాలంలో స్థాపించారని కూడా చాలా సార్లు అడిగారు. ఇదే విష్ణు కుండిళ్ల కాలంలో. ఈ ఘటికలు ఎక్కడ స్థాపించారు విష్ణు కుండిళ్ల కాలంలో కూడా గత ప్రీవియస్ పేపర్లు అడిగారు. మనకు ఎక్కడ అంటే ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసరగుట్ట పైనండి ఇలా కూడా అడిగినటువంటి సందర్భాలు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఈ క్రింది స్థలాలలో మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం ఏది? నేను క్లాస్లో ఆఫ్లైన్లో చెప్పినప్పుడు ఆన్లైన్లో చెప్పినప్పుడు చాలా క్లియర్గా నొక్కి చెప్పిన. ఈ క్రింది స్థలాలలో మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం ఏది? ఏ స్థావరాలు ఈయనయాన బౌద్ధ స్థావరాలు, ఏ స్థావరాలు మహాయాన బౌద్ధ స్థావరాలు, ఏ స్థావరాలు వజ్రాయన బౌద్ధ మత స్థావరాలు అని ఇట్లా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. నా క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో ఉన్న ఆప్షన్లో నేలకొండపల్లి, కొండాపూరు, ధులికట్ట, పాషాయిగాం. ఇందులో రైట్ ఆన్సర్ నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాలోని. ఎందుకంటే ఇది హీనయాన, మహాయాన, థెరవాద 3 శాఖలకు వర్ధిల్లినటువంటి ఒకే ఒక ప్రాంతం తెలంగాణలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. నా క్లాస్ విన్న వాళ్ళు 100% చేస్తారండి. అందుకే మీరు ఎవరి క్లాసులు బాగుంటాయి, ఎలా ఉంటాయి, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సబ్జెక్టు రిలేటెడ్ ఫ్యాకల్టీ చెప్తున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటేషన్ చెప్పిన వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవాలి మీకు ఉద్యోగం రావాలంటే. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే పశ్చిమ చాళుక్యుల శాసనాలలో ఉదాహరించబడిన పొట్టలిక నగరం ప్రస్తుతం ఈ క్రింది వాటిలో ఏది? ఉన్న ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ అండి పటాన్ చెరువు. నెక్స్ట్ వన్, తొలి వైదిక సంస్కృతికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? నంబర్ 1 ఏ బహుభార్యత్వము ఉండేది కానీ బహుభర్తృత్వము ఉండేది కాదు. బి ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించిన దృఢ కట్టుబాట్లు దాఖలాలు లేవు. ఇక్కడ చాలా లాజిక్ అడిగారండి. ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించిన దృఢ కట్టుబాట్లు దాఖలాలు లేవు. నెక్స్ట్ వన్, గ్రామం కన్నా విస్ అనేది సాంఘిక రాజకీయ పరంగా పెద్దది. డి సాంఘిక రాజకీయ పరంగా ఋగ్వేద కాలం నాటి సంఘానికి పునాది రాయి గ్రామం. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఏబి మాత్రమే.
ఏ బి మాత్రమే. బహుభార్యత్వం ఉంది కానీ బహుభర్తృత్వం ఉండేది కాదు తొలివేద కాలంలో. ఋగ్వేద కాలం అన్నా తొలివేద కాలం అన్న ఒకటే. ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించిన దృఢ కట్టుబాట్లు దాఖలాలు లేవు. ఇది కూడా సరైనదే. ఇక్కడ సరైన అడిగాడు, ఈ రెండు సరైనయే. బహుభార్యత్వం ఉండేది కానీ బహుభర్తృత్వం ఉండేది కాదు అన్నాడు. రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్. సింధు ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము. సింధు లోయ నాగరికతలో ప్రణాళికల స్థాయికి మరియు ఆవాసాల పరిమాణానికి ఎట్టి సంబంధం లేదు. విస్తృత ఆవాసాలైన మాత్రానవి ప్రణాళికబద్ధమైనవి కావు. చిన్న ఆవాసమైన కాళీభంగంలో ప్రణాళికల స్థాయి అంతకన్నా రెండింతల పెద్దదైన లోతాల కన్నా భిన్నంగా ఉండేది. ఇందులో రైట్ ఆన్సర్ ఏ మరియు బి అండి. చాలా డెప్త్ క్వశ్చన్ ఇది. మీరు దాని పట్టణాల యొక్క జనవాసాలు కానీ నిర్మాణాలు కానీ వాటి మీద మీకు క్లారిటీ ఉన్నట్లయితే దీన్ని రైట్ ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి ఎంత డెప్త్గా అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ప్రయాగ ప్రశస్తి ప్రకారం సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో ఓడించిన క్రింది రాజుల పేర్లను వారి రాజ్యాన్ని జతపరచుము. అంటే దక్షిణ భారతదేశంలో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు ఆ రాజ్యాల పేర్లను వరుస క్రమంలో జతపరచమన్నాడు. అది ప్రయాగ ప్రశస్తి శాస్త్రంలో చెప్పబడింది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్లో A2, B3, C4, D1. అంటే మహేంద్ర కోసల విష్ణుగోప, కంచిని పాలిస్తున్నటువంటి విష్ణుగోపుడు, కోసలను పాలిస్తున్న మహేంద్ర, వేంగిని పాలిస్తున్న హస్తివర్మ, కొత్తూరును పరిపాలిస్తున్న స్వామి దత్త. ఇది మనకు రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ అండి మనకు రైట్ జతపరచుములో. నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా అద్భుతంగా అడిగాడు. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. టెర్మినాలజీ. క్రింది వాటిని జతపరచుము. ఏ సమహార్త, బి సన్నిధాత, సి ధర్మస్థీయ, డి కంటక శోధన. ఇవి మీకు క్లియర్గా ఈ పదజాలము యొక్క అర్థం తెలిసినప్పుడే ఆన్సర్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదండి. ఏకు సమహార్త అంటే 1 భూమి శిస్తు వసూలు చేసే అధికారి, రైట్. బి సన్నిధాత అంటే కోశాధికారి అంటే ట్రెజరీ శాఖ. సి ధర్మస్థీయ వ్యక్తిగత తగులు పరిష్కరించే న్యాయస్థానాలు, రైట్ స్టేట్మెంట్. డి కంటక శోధన వ్యక్తులకు మరియు రాజ్యానికి గల తగులను పరిష్కరించే న్యాయస్థానాలు. ఇందులో ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే నెంబర్ 1 A1, B2, C3, D4. ఇది మనకు రైట్ ఆన్సరు. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఈ క్రింది జాబితాను మొదటి జాబితాను రెండో జాబితాతో జతపరచుము అన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఆప్షన్ రైట్ అండి. A3, B1, C2, D4. ఏ పనిముట్లు పాత శిలాయుగపు లేదా మలి దశ. రంగులు మనకు చిత్రాలు నంబర్ 1. సింధు ముద్రికలు, గడ్డం గల మనిషి. ఇక్కడ మనకు చూస్తే A3, B1 రంగులు చిత్రాలు, C2 సింధు సీల్స్ ముద్రికలు, D4th వన్ గడ్డం మనిషి సబ్బురాయితో గడ్డం మనిషిని నిర్మాణంని పోలిన గడ్డం మనిషి లభ్యమైనడని. ఇవి మనకు ఆప్షన్స్ రైట్ ఆన్సర్. చూడండి ఆలోచించదగ్గ విధంగా అడిగినటువంటి ప్రశ్నలు. ఇక మరో క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో అస్పృశ్యత నివారణకు షెడ్యూల్ కులాల వారికి సమాన హక్కులను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో భాగ్యారెడ్డి వర్మ. ఆది హిందూ దళిత ఉద్యమాలు, తెలంగాణ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచినటువంటి 2 తెలుగు ప్రాంతాల్లో ఆది హిందూ దళిత ఉద్యమానికి ఆద్యుడైనటువంటి మాధగిరి భాగ్యారెడ్డి వర్మే నిజామాంధ్ర మహాసభలు జరిగినప్పుడు 2వ నిజామాంధ్ర మహాసభలో ఈ తీర్మానం చేయించినటువంటి వాడు ఆనాడు భాగ్యారెడ్డి వర్మ. ఎన్నోసార్లు మనం క్లాస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఈ క్రింది ఆంధ్ర మహాసభ సమావేశాలు వాటికి అధ్యక్షతలను జతపరచుమన్నాడు. ఏ 4వ ఆంధ్ర మహాసభ, బి 5వ ఆంధ్ర మహాసభ, సి 6వ ఆంధ్ర మహాసభ, డి 8వ ఆంధ్ర మహాసభ. ఏ ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షులు? ఇందులో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్లో సెకండ్ వన్ ఆన్సర్ అండి. 4వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు మాడపాటి హనుమంతరావు, 5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు
5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు కొండా వెంకట రంగారెడ్డి, 6వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు మందుముల నరసింగారావు, 8వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు రవి నారాయణ రెడ్డి. మనకు సెకండ్ వన్ ఆన్సరు. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఇక ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము. ఏ హర్షవర్ధనుడు రత్నావళి, ప్రియదర్శిగా నాగనందం అను 3 నాటకాలను రచించను. బి నాగనంద జైన రాకుమారుడైన జీమూత వాహనునికి సంబంధించినది. 2 కూడా సరైనవే. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ మరియు బి. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూస్తే, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ఈ క్రింది విదేశీ యాత్రికులను కాలక్రమానుసారంగా అమర్చండి. అంటే విజయనగర సామ్రాజ్యంలో ఏ రాజు కాలంలో ఏ విదేశీ యాత్రికుడు వచ్చాడో తెలిసినప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో సరైనటువంటి రైట్ ఆన్సర్ ఏంటంటే 4th వన్ అండి. ఈ ఏ బి సి డి. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో నికోలో కాంటే నంబర్ 1 ఈయన మొదటి దేవరాయల కాలంలో వచ్చాడు. నెక్స్ట్ వన్ అబ్దుల్ రజాక్, ఆయన 2వ దేవరాయల కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ అథనేషియన్ నికిటన్, ఇతడు 2వ విరూపాక్షరాయల కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ డొమింగో ఫేజ్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫెర్నాండ్ న్యూనిస్, ఇతను అచ్యుతరాయల కాలంలో రావడం జరిగింది. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏ రాజు కాలంలో ఏ యాత్రికుడు వచ్చాడో అని మీకు గుర్తుంటే ఆ రాజుల వరుస క్రమము ఎన్ని రాజుల వరుస క్రమం మీకు గుర్తున్నప్పుడు మీరు ఇది ఆన్సర్ చేయడానికి అవకాశం. ఎంత డెప్త్గా అడిగాడో చూడండి. ఇదే మోడల్ ఇలాంటి క్వశ్చన్లు చాలాసార్లు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ మనకు అడిగినటువంటి సందర్భాలు ఎన్నోసార్లు. ఇక మరికొన్ని క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అర్థమైంది ప్రశ్నల యొక్క సరళ స్థాయిని బట్టి చూస్తే డెప్త్గా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి.